పుణ్యక్షేత్రంగానే కాదు, విహారయాత్రలా కూడా ప్రసిద్ధి చెందింది. దేశంలోని అతి ఎత్తైన రాజగోపురం 21 అంతస్తులతో 250 అడుగుల నిర్మాణం. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఇక్కడ ఉన్న శివుడి విగ్రహం ఒకటి. ఈ శిల్పకళా సౌందర్యాన్ని చూడటానికి మన 2 కళ్ళు చాలవు. చల్లటి గాలి, సముద్ర అలల సౌందర్యం, ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే సంచరించిన ప్రదేశం. ఈ క్షేత్రం వెనుక ఎన్నో పురాణ కథనాలు, అద్భుతమైన చరిత్ర కలిగి ఉంది. అసలు ఈ క్షేత్రం ఏమిటి, ఎక్కడ అనుకుంటున్నారా? మురుడేశ్వర్ అండి. ఈ మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని అరేబియా సముద్రానికి ఆనుకుని ఉంది. ఆలయం 3 వైపులా అరేబియా సముద్రంతో కందుక అనే పర్వతం మీద ఈ ఆలయం ఉంటుంది. ఈ పర్వతం బంతి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని కందుక పర్వతం అంటారు. మురుడేశ్వర్, మురుడు అంటే కన్నడలో వస్త్రం అని అర్థం. మరి ఇక్కడ పరమేశ్వరుడు మురుడేశ్వరుడుగా ఎలా అయ్యాడు, ఈ విషయం తెలుసుకుందాం రండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి. ప్లీజ్ అందరూ కూడా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. త్రేతాయుగంలో పరమేశ్వరుడి పరమ భక్తురాలు అయిన కైకసి రావణాసురుడు తల్లి. ఆమె సముద్ర తీరంలో మహాశివుణ్ణి పూజించడానికి ఇసుకతో లింగం చేసి రోజు అర్చన చేసేది. ఆ పరమేశ్వరుడు లంకాపట్టణంలో వెలిసి తన కృపాకటాక్షాలను నిరంతరం ప్రసరింపచేయాలి అన్నదే ఆమె కోరిక. ఆ మహాభక్తురాలు ఏకాగ్రత, భక్తికి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడే కైలాసాన్ని తీసుకువెళ్లి లంకలో ప్రతిష్టాపన చేస్తాడా అని చెప్పి అందరికీ భయం పట్టుకుంది. అందుకే ఆమెను తపోభంగం చేయటానికి సముద్రుడు వచ్చాడు. సముద్ర కెరటాలు ఆకాశం ఎత్తున అల్లకల్లోలం సృష్టిస్తుంటే పాపం కైకసి చేస్తున్న సైకత శిల్పం ఆకృతి పొందకుండానే కరిగిపోతుంది. దానిని చూసిన కైకసి దుఃఖిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రావణ బ్రహ్మ, సైకతలింగం కరిగిపోయినందుకు బాధపడవద్దు, నీకోసం ఆ పరమేశ్వరుడి ఆత్మలింగం తెచ్చిపెడతాను అని మాట ఇచ్చాడు. తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి రావణుడు తపస్సు మొదలు పెడతాడు. ఆ రావణుడి తపస్సుకు లోకాలన్నీ కంపించిపోతాయి. అయినా రావణుడి ఘోర తపస్సుకు ఫలితం కనిపించలేదు. శివదర్శనం దక్కలేదు. దాంతో రావణుడు ఆగ్రహంతో, కోపంతో రగిలిపోతూ కైలాసాన్ని పెకలించుకుని పోవాలని చెప్పి కైలాస పర్వతాన్ని భుజాలపై ఎత్తుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన కాలి బొటనవేలుతో రావణుని ప్రయత్నాన్ని అణిచివేసి అతని అహంకారాన్ని అణిచివేస్తాడు. అయినా రావణుడు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. తన ఘోర తపస్సుకు సైతం గుర్తించిన శివుణ్ణి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి అని ఒక్కొక్కటిగా తన 10 తలలను పూజాసుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. దానిని చూసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, రావణ, నీ భక్తికి మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ రావణాసురుడు, మా తల్లి నిత్యం పూజల కోసం కైలాసంలోని ఆత్మలింగాన్ని ప్రసాదించమని చెప్పి కోరుకుంటాడు. ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆత్మలింగాన్ని ఇచ్చి దానిని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా తీసుకువెళ్ళమని చెప్తాడు. కింద పెడితే దానిని కదిలించడానికి సాధ్యం కాదు అని చెప్పి పంపిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుడు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వకూడదు అనే సంకల్పంతో విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. విఘ్నేశ్వరుడితో విషయం చెప్తాడు. వటువు రూపంలో వెళ్ళి ఆ రావణుడి నుంచి ఆత్మలింగాన్ని సంగ్రహించమని సలహా ఇస్తాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు లంకకు. అలా వెళ్తూ ఉండగా విష్ణుమాయతో సమయం కంటే ముందే సంధ్యా సమయం అయినట్లుగా భ్రమపడతాడు రావణుడు. సంధ్యావందన సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండటానికి ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా గణపతి బాలవటువుగా కనిపిస్తాడు. అప్పుడు ఆ రావణుడు, కాసేపు ఈ శివలింగం పట్టుకో, నేను సంధ్యావందనం పూర్తి చేసుకుని వస్తా అని చెప్పి ఆ ఆత్మలింగాన్ని ఆ వటువు చేతికిచ్చి వెళ్తాడు రావణుడు. రావణుడు సంధ్యావందనం చేస్తుండగా ఆ బాలవటువు సమయం మించిపోయింది, నేను వెళ్తున్నా అంటూ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. దాంతో రావణుడికి చాలా కోపం వస్తుంది. అలా వటువుగా ఉన్న వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టిన స్థలమే గోకర్ణ. విష్ణుమూర్తి తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. విషయాన్ని గ్రహించిన రావణుడు మళ్ళీ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఫలించలేదు. తనని దేవతలందరూ మోసం చేశారని,
ఆత్మలింగాన్ని ఎలాగైనా తీసుకుపోవాలి అని విశ్వ ప్రయత్నం చేస్తాడు ఆ రావణుడు. ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరిస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సధ్యేశ్వరం అనే ప్రదేశంలో పడింది. లింగం పై ఉన్న భాగాన్ని తొలగించి విసిరిస్తే గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో గుడేశ్వరలో పడింది. లింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరిస్తే అది కందుక పర్వతం పైన ఉన్న ముడేశ్వరలో పడింది. ఆ పేరే కాలక్రమేణా మురుడేశ్వరగా మారింది. అలా లింగం పైన ఉన్న వస్తువులు అన్నీ పడిన ప్రదేశాన్ని కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ఈ క్షేత్రాలలో కొన్ని రోజులు ఉన్నారు అని చెప్పి స్థల పురాణం చెప్తోంది. ఈ మురుడేశ్వర శివలింగానికి విశ్వకర్మ పానమట్టాన్ని తయారు చేశారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ స్వామికి శివరాత్రి రోజు బిలవపత్రాలతో పూజించిన వారికి మరణ భయం ఉండదు అని, స్వర్గప్రాప్తి కలుగుతుంది అని స్థల పురాణం చెప్తోంది. మురుడేశ్వర్, మురుడు అంటే సంతోషం అని కూడా అర్థాన్ని చెప్తుంటారు. ఈ క్షేత్రంలో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పరమేశ్వరుడి విగ్రహం ప్రపంచంలోనే 2వ ఎత్తైన విగ్రహంగా చెప్తుంటారు. దాదాపు 130 అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యకిరణాలు తాకినప్పుడు ఆ విగ్రహాన్ని మెరుస్తూ కనబడడం విశేషం. ఈశ్వర ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక విశేషాలతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకంగా చాలా మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా విదేశీ యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకులకు ఆకట్టుకునే అంశాలు చాలా అంటే చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడ వసతికి సత్రాలు, హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. త్వరలోనే మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.